ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన బ్రహ్మసూత్రాల్లో ప్రతర్ధనాధికరణంలోకి వచ్చాము. ప్రతర్ధనుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంద్రుడితో ఏ విధంగా సంభాషించాడు, ఏమి కథ అన్న విషయాలను పెట్టుకుని మనము పరబ్రహ్మను విచారిస్తున్నాం. కాబట్టి ఈ అధికరణానికి, ఈ సెక్షన్‌కి ప్రతర్ధన అధికరణం అని పెట్టారు. దాని గురించి చూసుకుంటూ వెళ్దాము. అప్పుడేమైందంటే అనగనగా ఒకానొక సమయంలో ప్రతర్ధనుడు అని ఒక ఆయన ఉన్నాడు అని మన కౌశితకి బ్రాహ్మణ ఉపనిషత్ మనకు ఒక విషయాన్ని కథగా చెప్తూ ఉన్నది. ఇందులో మన ఉపనిషత్ ఏం చెప్తుందో ముందు కొంచెము హై లెవెల్‌గా చూసుకుని తర్వాత మనము ఈ బ్రహ్మ విచారణలోకి వెళ్దాము. అప్పుడేమైందంటే ప్రతర్ధనుల వారని ఒక ఆయన ఉన్నారు. ఆయన దివోదాసి యొక్క కుమారులు. ఇంద్రుడికి సహాయంగా ఆయన దేవదానవ యుద్ధాన్ని చేశారు. ఇంద్రుడు చాలా సంతోషించి ఆయన్ని తన ప్రియమైన ధామానికి పిలిచాడు. ఈయన స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ ఈయన యుద్ధంతో, ఈయన పౌరుషం పరాక్రమంతో ఆయన చేసిన యుద్ధాన్ని చూసి ఇంద్రుడు చాలా సంతోషించి ఇంద్రుడు ఆయనకి ఏం చెప్పాడంటే, ఇంద్రః ఉవాచ ప్రతర్ధన వరంతే దదానీతి, నీకు ఒక వరం ఇస్తాను పుచ్చుకో అన్నాడు. సహా మన ప్రతర్ధనుడు ఏమన్నాడంటే, త్వమేవ వృణీష్వ యం త్వం మనుష్యాయ హితతమం మన్యసే అన్నాడు. ఇంద్రుడు, ఓ ప్రతర్ధన, నేను నీకేదైనా వరం ఇస్తాను పుచ్చుకో అంటే, మీరే చెప్పండి ఏదైతే మనుషులందరికీ హితతమము, హితము అంటే హితం కలిగించేది, హితమైనది, హితతరము అంటే 2 హితాలుంటే అందులో బెటర్ హితము, అది కంపారిటివ్ డిగ్రీ. హితతమము అంటే సూపర్లేటివ్, ఇంకా దీన్ని మించిన హితం లేదు, దీన్ని మించిన శ్రేయస్కరమైనది ఇంకొకటి లేదు, నిశ్రేయసము. అటువంటిది మనుషులకి ఏదున్నదో అది మీరు ఎటువంటిదైతే మనుషులకి హితతమమై ఉంటుందో, నిశ్రేయసమని మన్యసే అనుకుంటున్నారో దాన్నే మీరు నాకివ్వండి. ఆ వరాన్ని మీరే నాకివ్వండి. ఏదైతే మనుషులకి హితతమమై ఉంటుందో అటువంటి వరాన్ని మీరే నాకివ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, అట్లా ఎట్లా ఇస్తానయ్యా, ఎవరి వరాన్ని వాళ్ళే వరించుకోవాలి గాని నీకోసం నేనెట్లా వరాన్ని వరిస్తాను అని ఇంద్రుడంటే, లేదండి, అయితే నాకు అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు మన ఇంద్రుడు ఏమంటాడంటే, సరే ఒక పని చేస్తాను పట్టు, నువ్వంత మాట అన్నావు కాబట్టి నువ్వు అడిగినందుకు అని ఆయన ఒక వరాన్ని ఇస్తూ ఉన్నారు మన ఇంద్రుల వారు. ఆ ఇంద్రుడు సత్యమై ఉన్నారు. సత్యం హి ఇంద్రః. కాబట్టి ఆ ఇంద్రుడు ఏమంటున్నాడంటే, అని ఇక్కడి నుంచి సహా ఇంద్రః ఉవాచః, ఇంద్రుల వారు మన ప్రతర్ధనుడికి చేస్తున్న ఉపదేశం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇది మన కౌశితకి బ్రాహ్మణంలో 3వ అధ్యాయం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఈ కథ దగ్గర ఈ తర్వాత ఇక్కడి నుంచి ఈ 3వ అధ్యాయం చివరి దాకా ఇదే విషయము, ఒక స్పెసిఫిక్ విషయం గురించి ఇంద్రుల వారు మన ప్రతర్ధనుడికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. అందులో ఏముంటుందంటే, ఎంత గొప్ప విషయం చెప్తారో, ఎంత గొప్ప విషయం చెప్తారో. మాం ఏవ విజానీహి ఏతత్యేవ అహం మనుష్యాయ హితతమం మన్యే. మనుషులకి ఏది హితతమమై ఉంటుందో, నిశ్రేయసమో అది నాకు వరంగా ఇవ్వు అన్నావు గదా, అది నేను నీకు వరంగా ఇస్తున్నాను పట్టు. మాం ఏవ విజానీహి, నన్ను తెలుసుకో. యత్ మాం విజానీయాం అని ఇంకాయన, నన్ను తెలుసుకుంటే నీకన్నీ కలుగుతాయి, ఇంక దీన్ని మించిన శ్రేయస్కరమైనది ఇంకొకటి లేదు అని చెప్తున్నాడు.
మొత్తం ఇక్కడ ఆత్మోపదేశం చేస్తారు ఇంద్రుల వారు. ఆయన ఈ మూడో అధ్యాయం చివరి దాకా ఇదే విషయం చెప్తారు. ఆయనే చెప్తూ ఉన్నారు ఉపదేశము. ఆయనేమంటున్నారంటే, త్రిశీర్ష్ణుడు 3 తలలతో ఉన్న వృత్రాసురుడిని, త్వాష్ట్రుణ్ణి నేను అహనం సంహారం చేశాను. అవాన్ముఖుణ్ణై ఉన్నాను. అధోముఖుణ్ణి, అధోక్షజుణ్ణి. ఆ తర్వాత సాలావృకేభ్యః ప్రాయచ్చం. సాలావృకాలంటే వేదాలు. వాటిని దాటి ఉన్నాను. తర్వాత ప్రహ్లాదుడు మొదలైన వాళ్లకు దివిని ప్రసాదించాను. అంతరిక్షంలో పౌలోములకు, పృథివిలో కాలకాశ్యులకు, వాళ్లకు వీళ్లకు ఎవరికేంది కావాలో అదంతా ఇచ్చాను. అయితే అవేవి నన్ను మాత్రం తాకవు. ఈ విషయము సహయః మాం విజానీయాత్. ఎవరైతే నన్ను తెలుసుకుంటారో వాళ్ళు ఏ కర్మలు చేసినా సరే ఇంకా లోకంలో ఆ కర్మలు వాళ్ళని తాకవు. వాళ్ళసలు చిన్న చితక కర్మలు కాదు. మాతృవధ, పితృవధ, తల్లినో తండ్రినో చంపడం, లేకపోతే స్థేయము, దొంగతనం చేయడము, భ్రూణహత్య, మహాపాపాలాంటివి ఏవి చేసినా సరే ఆ పాపము ఇంక వాళ్లకు తాకదు. ఎందుకు అంటే అప్రాణః అస్మి. నేను ప్రాణమై ఉన్నాను, ప్రజ్ఞాత్మనై ఉన్నాను. నన్ను ప్రాణంగా, ప్రజ్ఞాత్మగా మాం ఆయుః అమృతం ఇతి ఉపాస్వ. నన్ను ఆయువు, అమృతము అని ఉపాసించు. ఆయువే ప్రాణము, ప్రాణమే ఆయువు. ప్రాణము అమృతము. ఏదైతే ఈ శరీరంలో ఉండి ఆ ప్రాణము ఆ శరీరాన్ని నిలబెడుతూ ఉంటుంది. దానివల్లే, ఆ ప్రాణం ఉండడం వల్లే శరీరాలు ఈ లోకంలో బ్రతికి ఉంటాయి అని ఇంకా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఆ తర్వాత ఎవరైతే ఈ ప్రాణం గురించి తెలుసుకుంటారో ఇంక దాన్ని దాటుతారు. పైగా ప్రాణం ఉంటేనే జ్ఞాపకం ఉంటుంది. ప్రాణం ఉంటేనే కళ్ళు పనిచేస్తాయి. ప్రాణం ఉంటేనే చెవులు పనిచేస్తాయి. ప్రాణం ఉంటేనే ఏదైనా సరే మన మొత్తం ఇంద్రియాలన్నీ ఇక్కడ చెప్పి మన ఇంద్రుల వారు ఆ ఇంద్రియాలన్నీ పని చెయ్యాలంటే ప్రాణం ఉండి తీరవలసిందే. ఆ ప్రాణమే లేపుతూ ఉంటుంది, లేపి నిలబెడుతూ ఉంటుంది వాళ్ళను. కాబట్టి ఎవరైతే ఈ ప్రాణమై ఉన్నారో ఆ ప్రజ్ఞ, ఏ ప్రజ్ఞ ఉన్నదో అదే ప్రాణము. ప్రాణమే ప్రజ్ఞ, ప్రజ్ఞే ప్రాణము. ఇదా శరీరంలో ఉండి వాళ్ళని నిద్ర మేల్కొలుపుతూ ఉంటుంది. అసలు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ప్రాణం ఉంటే కన్ను, చెవు అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అయితే కళ్ళు, చెవులు అవి లేకపోయినా కూడా ప్రాణం ఉంటుంది. ఇప్పుడు ప్రాణం ఉంటేనే కన్ను పనిచేస్తుంటుందనుకోండి. కన్ను లేకపోయినా కూడా ప్రాణం మాత్రం ఉంటుంది. కళ్ళు లేని వాళ్ళు, చెవులు లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం గదా మనము. కాబట్టి ఎప్పుడైతే మనం నిద్రపోతూ ఉంటామో అప్పుడు వాక్కు మొదలైనవన్నీ వెళ్ళి అందులోనే అదే ప్రాణంలో లయమై ఉంటాయి. మళ్ళీ తెల్లవారిందంటే అన్నీ అక్కడి నుంచే బయలుదేరి మళ్ళీ వాటి వాటి స్వస్థానాల్లోకి వెళ్తాయి. తర్వాత యాక్చువల్‌గా ఎప్పుడైతే వాళ్ళు చనిపోతూ ఉంటారో అప్పుడు ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా ఆ ఇంద్రియాల్లో నుంచి ఆ ఒక్కొక్క తన్మాత్ర వెనక్కి, వెనక్కి వెళ్ళిపోయి ఆ ప్రాణంలో కలిసిపోతుంది. ప్రాణం ఇవన్నీ పుచ్చుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి ఏ ప్రాణమున్నదో దాని గురించి నువ్వు తెలుసుకో అని చెప్తూ ఆయన ఇంకా ఏం చెప్తారంటే ఇందులో, నువ్వు ఇంతకీ మాట్లాడుతూ ఉన్న మాటను తెలుసుకోకు. ఆ మాట్లాడుతున్న వాడిని తెలుసుకో. నువ్వు మాటలు పట్టుకోకు, మాట్లాడుతున్న వాడిని పట్టుకో. రూపం పట్టుకోకు, రూపాన్ని తెలుసుకుంటున్న వాడిని, చూస్తున్న వాడిని పట్టుకో. శబ్దాన్ని పట్టుకోకు, ఆ శబ్దం వెనకాల ఎవరు ఆ శబ్దాన్ని గ్రహిస్తున్నారో వాడిని తెలుసుకో. కర్తను తెలుసుకో, కర్మలను మాత్రం చూసి అక్కడికి ఆగొద్దు. ఏదైనా అనుభవము కలుగుతూ ఉన్నది అంటే ఆ అనుభవాన్ని పట్టుకోకు. ఆ అనుభవాన్ని అనుభవిస్తున్న వాడెవరా అని చూడు నువ్వు. ఏదైనా ఆలోచన కలుగుతుంటే ఆ ఆలోచనను పట్టుకోకో. ఆ ఆలోచనని ఎవరు తెలుసుకుంటున్నారో వాణ్ణి పట్టుకో
అట్లా చేస్తేనే నువ్వు ఇవన్నీ దాటుతావో. అటువంటి ఏ తత్వమున్నదో దాన్ని తెలుసుకో. ఎందుకు అంటే, ఈ పంచభూతాలన్నీ ఆ పంచ తన్మాత్రల పైన నిలబడి ఉంటాయి. పంచ తన్మాత్రలన్నీ ప్రజ్ఞామాత్రంగా ఉంటాయి. ఇవన్నీ పోయి ప్రాణాన్ని తగులుకుని ఉంటాయి. ప్రాణము ఒక బండి చక్రం ఉందనుకో, ఆ బండి చక్రంలో ప్రాణము మధ్యలో నాభిలాగా ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి పంచ తన్మాత్రలన్నీ అరలులాగా బయటికొస్తాయి. అవన్నీ వెళ్ళి ఇదిగో పంచభూతాలన్న నేమి వరకు ఉంటాయి. ఇవన్నీ నడవాలి అంటే, ఆ బండి చక్రం నడవాలంటే ప్రాణముండాలి. కాబట్టి ప్రాణమే ముఖ్యము. ఈ ప్రాణం ఏం చేస్తుందంటే, ఎవరైతే తక్కువ రకం కర్మలు చేస్తారో వాళ్ళకు తక్కువ రకం జన్మలను, ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళకు మంచి లోకాలను నియమించి ఇస్తూ ఉంటుంది. ఈ ప్రజ్ఞానాత్మనే ఆనందము, అజరము, అమృతము అయి ఉన్నది. అది మంచి, చెడు అన్న కర్మలు అదేమీ చెయ్యదు. ఆ కర్మలేవి దాన్ని తాకవు. కానీ మాత్రము కర్మలు చేస్తూ ఉంటే వాటి ఫలితాలను, కర్మ ఫలాలను అది ప్రదానం చేస్తూ ఉంటుంది. అటువంటి సహమా ఆత్మ ఇతి విద్యాత్, అటువంటి నన్ను ఆత్మగా తెలుసుకోవలసి ఉన్నది. అదేదున్నదో ఆ తత్వం అది నేనే. అదే ఏషః లోకాధిపతిః ఏషః సర్వేశ్వరః ఏషః లోకపాలః. సహ మే ఆత్మ ఇతి విద్యాత్, ఆ నన్ను ఆత్మగా తెలుసుకో. సహ మా ఆత్మ ఇతి విద్యాత్, ఆ నన్ను ఆత్మగా తెలుసుకో. అంటూ ఈ అధ్యాయాన్ని ముగిస్తారు ఈ 9 మంత్రాలతో. ఇప్పుడు ఇందులో ప్రాణం, ప్రాణం, ప్రాణం అని చెప్తున్నది ఏ ప్రాణము అన్నది మన ప్రశ్న. ఈ మొత్తము అధ్యాయం గురించి మనము ఈ సూత్రాల్లో విచారణ చేస్తూ ఉన్నాము. ప్రాణః, ప్రాణం అంటే పరబ్రహ్మము. ఇంక అనుమానం లేదు. ఎందుకు ప్రాణం అనగానే పరబ్రహ్మమని మనకు తెలుస్తున్నది అంటే, తథా అనుగమాత్, వేద వాక్యాలన్నీ తథా అదే విధంగా దాన్ని అదే విషయాన్ని అనుసరించి చెప్తూ ఉన్నాయి కాబట్టి అని ఆ సూత్రానికి అర్థము. ఇప్పుడు భాష్యం చూద్దాము. అస్తి కౌశీతకి బ్రాహ్మణోపనిషది ఇంద్ర ప్రదర్దన ఆఖ్యాయిక. కౌశీతకి బ్రాహ్మణమన్న ఉపనిషత్తులో ఇంద్రుడు, ప్రతర్దనుడు అన్న ఒక ఆఖ్యాయిక, ఒక కథ ఉన్నది. ఆఖ్యానం అంటే ఆశాంతం ఖ్యాతి చెప్పబడి ఉన్నది అని అర్థం. బాగా చెప్పిన విషయం ఒకటి ఉన్నది. ప్రతర్దనః వై దైవోదాసిః ఇంద్రస్య ప్రియం ధామ ఉపజగామ యుద్ధేన చ పౌరుషేణ చ అని ఇతి ఆరభ్య ఆత్మనాత. ఈ విధంగా ఆరంభించి అది చెప్తూ వస్తూ ఉంటుంది మన ఉపనిషత్తు. ప్రతర్దనుడు అని ఆయనున్నాడు. దివోదాసుడి కొడుకు, దివోదాసః అన్నవారి కొడుకు ఈయన కాబట్టి దైవోదాసి అయి ఉన్నాడు. ఆయన యుద్ధం చేసి తన పౌరుషమంతా, పరాక్రమమంతా చూపించి ఇంద్రుడిని మెప్పించి ఇంద్రస్య ప్రియం ధామ స్వర్గానికి ఉపజగామ వెళ్ళాడుట. అప్పుడేం జరిగింది? తస్యాం శ్రూయతే, అక్కడ మనకేమి చెప్తుంది మనకు ఆ ఉపనిషత్తు? సహః ఉవాచ ప్రాణః అస్మి ప్రజ్ఞాత్మ తం మాం ఆయుః అమృతమితి ఉపాస్వ ఇతి. ఇంద్రుడు ఏం చెప్పారంటే, ప్రాణమై ఉన్నాను, ప్రజ్ఞాత్మను, ఆ నన్ను ఆయువు, అమృతము అని ఉపాసించు అంటే తెలుసుకో. తథా ఉత్తరత్ర అపి, ఇంకా తర్వాత గూడా మధ్య మధ్యలో మన అధ్యాయాల్లో 1, 2, 3 మంత్రాల్లో ఇది 1 అని తప్పున్నది. ఇది 3. మూడో అధ్యాయంలో 1, 2, 3 మంత్రాల్లో అధ ఖలు ప్రాణః ఏవ ప్రజ్ఞాత్మ ఇదం శరీరం పరిగృహ్య ఉద్ధాపయతి. ఈ ప్రాణమే ప్రజ్ఞాత్మ అయి ఉన్నది. అదే శరీరాన్ని పట్టుకుని లేపుతుంటుంది. ప్రాణము లేపకపోతే శరీరము లేవదు అని చెప్తూ ఉన్నది. తథా న వాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యాత్ ఇత్యాది. వాచం, వాక్కుని నా విజిజ్ఞాసీత తెలుసుకోవాలనుకోకు. మాటలు తెలుసుకోవాలనుకోకు.
మాట్లాడుతున్న వాణ్ణి తెలుసుకో అని చెప్తున్నది అదే ఉపనిషత్తు. అంతే చ సహ ఏషః ప్రాణః ఏవ ప్రజ్ఞాత్మ ఆనందః అజరః అమృతః ఇత్యాది. అదే మళ్ళీ ఏం చెప్పింది? ఆ ప్రాణమేదున్నదో అదే ప్రజ్ఞాత్మ, అదే ఆనందము, అజరము, అమృతము అని చెప్పింది. తత్ర సంశయః. ఇప్పుడు ఇందులో మనకొక ప్రశ్న వస్తుంది. కిం ఇహ? ఇక్కడ మళ్ళీ ప్రాణశబ్దేన వాయుమాత్రం అభిధీయతే ఉత దేవతాత్మ ఇది జీవః వా అథవా పరం బ్రహ్మ ఇది. ఇక్కడ చెప్తున్నది ప్రాణం అన్న శబ్దంతో చెప్పబడుతున్నది వాయు మాత్రమా? పంచభూతాల్లో ఉన్న వాయువా? లేదా దేవతాత్మన? ఎందుకు అంటే ఇంద్రుడు నేను నేను అని చెప్తాడు కదా! నన్ను తెలుసుకో, నన్ను తెలుసుకో అంటున్నాడు. కాబట్టి ఇంద్రుడు అన్న దేవత ఆత్మగా ఇక్కడ మనం స్వీకరించాలా? లేదా జీవాత్మగా తీసుకోవాలా? లేదా పరబ్రహ్మగా తీసుకోవాలా? ఏమి ఇక్కడ దీన్నెట్లా అర్థం జేసుకోవాలి అని మనకొక అనుమానం ఒస్తుంది. ఎందుకు మనకు అనుమానము అని మనం ప్రశ్న వేసుకుంటాం గదా! నను అతః ఏవ ప్రాణః ఇత్యత్ర వర్ణితం ప్రాణశబ్దస్య బ్రహ్మపరత్వం. ఇహాపి చ బ్రహ్మలింగమస్తి. ఆనందః, అజరः, అమృతः ఇత్యాది. కథం ఇహ పునః సంశయः సంభవతి? అతః ఏవ ప్రాణః అని ఇంతకు ముందు మనము ఒక సూత్రాన్ని చాలా సుదీర్ఘంగా చూసుకుంటూ వచ్చాము. అందుకని ప్రాణమే బ్రహ్మము. ఎందుకు అని మనము కొన్ని వేదవాక్యాల్ని పెట్టుకొని దాన్ని విచారించి సిద్ధాంతీకరించాము. కాబట్టి అందుకని ప్రాణం అంటే బ్రహ్మము అని మనం ఆల్రెడీ చూసుకున్నాము. మళ్ళీ ఇక్కడ దాన్ని తవ్వి తిరగదోడి ఆలోచించవలసిన అవసరమేముంది? పునర్విచారణ ఎందుకు? ఇత్యత్ర వర్ణితం అసలు ఇందులో గూడా ఇప్పుడు నువ్వు చూపించిన ఈ కౌశితకి బ్రాహ్మణోపనిషత్తులో కూడా ప్రాణశబ్దము బ్రహ్మపరంగానే చూపిస్తూ ఉన్నది గదా! ఇహాపిచ్చ బ్రహ్మలింగం అస్తి. ఇక్కడే ఉంది కదా! బ్రహ్మాన్ని చూపించే గుర్తులన్నీ ఉన్నాయి. ఆనందం, అజరం, అమృతం అన్నవేవి బ్రహ్మం గురించే చెప్తారు గదా! కథం మరెందుకింక ఇక్కడ మనకు పునః సంశయః సంభవతి? అనుమానం ఏముందయ్యా ఇందులో? అనుమానం ఏముంది? క్లియర్‌గానే ఉంది కదా విషయము. ఒకటేంటంటే ఇక్కడ చెప్పబడుతున్నవి ఈ పదాలతోటి కూడి ఉన్నది గాబట్టి, ఇవన్నీ పరబ్రహ్మ గురించే చెప్తారు గాబట్టి, అక్కడ ప్రాణం అంటే పరబ్రహ్మము. లేదా ఇంతకు ముందు మనం ఈ విషయాన్ని తీర్మానించాం కదా పైన. ఈ 2 కారణాలకి ప్రాణం అంటే పరబ్రహ్మమే. అనుమానం ఏముందిక్కడ? అంటే ఆహా! అట్లా గాదు. అంత తొందరగా మనం నిర్ణయించుకోకూడదు. గవక్కున మనము ఇటు అటు అవునని కాదని ఒప్పేసుకోకూడదు. జాగ్రత్త విచారించుకుని ఒప్పుకోవాలి కదా! అందుకని. అనేక లింగ దర్శనాత్ ఇతి భ్రూమః. ఇంతకు ముందైతే ఆ ప్రాణం అంటే పరబ్రహ్మమే అని మనకు తెలుస్తూనే ఉన్నది డైరెక్ట్‌గానే. ఒకటే ఒక గుర్తున్నదక్కడ. కాబట్టి దాన్ని చూసుకున్నాం, తెలుసుకున్నాం. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అనేక లింగాలు కనిపిస్తున్నాయి. చాలా రకరకాల గుర్తులు కనిపిస్తున్నాయి. అందుకని భ్రూమః అందుకని చెప్పుకోవాల్సొచ్చింది మనకి. కేవలం ఇహ బ్రహ్మలింగం ఏవ ఉపలభ్యతే. ఇక్కడ కేవలం బ్రహ్మకు సంబంధించిన చిహ్నాలను, గుర్తులను మాత్రం చూపించట్లేదది. అన్నీ కలిపి చూపిస్తుంది. సంతిహి ఇతర లింగాని అపి రకరకాల చిహ్నాలున్నాయి ఇందులో. మాం ఏవ విజానీహి అంటుందక్కడ. నన్ను తెలుసుకో అంటుంది. నన్ను తెలుసుకో అన్నదెవరు? ఇంద్రుడు చెప్తున్నాడు. ఇది ఇంద్రస్య వచనం దేవతాత్మలింగం కదా! నన్ను తెలుసుకో అన్నాడు. ఇప్పుడు ఏదైతే మనుషులందరికీ హితతమమై ఉంటుందో దాని గురించి నాకు చెప్పు అని పాపం మనవాడు ప్రతర్దనుడడిగితే, ఓహో! తప్పకుండా చెప్తాను. నన్ను తెలుసుకో అనుందిక్కడ. నన్ను తెలుసుకో అని చెప్తున్నదెవరు? ఇంద్రుడు చెప్పాడు. ఇంద్రుడు చెప్పడం చేత ఇంద్రుడు దేవత గదా! అందుకని దేవతను చూపించే గుర్తున్నదిక్కడ. దేవతాత్మ అంటే దేవస్వరూపం, దేవతా స్వరూపాన్ని చూపించే గుర్తు కనిపిస్తున్నదిక్కడ. మామేవ విజానీహి అన్న చోట. పోనీ ఇంకొకటి చూద్దాము. ఇదం శరీరం పరిగృహ్య ఉత్థాపయతీతి అని చూపించిన చోట, ఈ శరీరాన్ని ఆ ప్రాణము పట్టుకుని నిద్ర లేపుతుంది. లేదా ఈ శరీరాన్ని పట్టుకుని ఆ ప్రాణము లేపుతుంది అని ఉన్నది. ఆ ప్రాణము శరీరాన్ని పట్టుకుని లేపుతుంది అంటే, ప్రాణం అన్న దాన్ని చూపిస్తున్నారు. ప్రాణమే గదా మనుషుల్ని లేపేది. ప్రాణం ఉంటేనే మనుషులు లేచి తిరిగేది. ప్రాణం లేకపోతే మనుషులు ఇంక లేవరు. కాబట్టి ఇక్కడ ప్రాణం అంటే ఏంటి? మహాప్రాణం, ముఖ్య ప్రాణం.
మనము ఊపిరి అని చెప్పుకుంటాం గదా! అది. కాబట్టి ఇక్కడ పంచభూతాల్లో ఒకటి తెలుస్తున్నది మనకు. భూత ఆత్మలింగం కనిపిస్తుంది. ఇక్కడ దేవతాత్మలింగం కనిపించింది ఇంద్రుడంట. ఇక్కడ ప్రాణం అన్నప్పుడు ప్రాణవాయువులుగా భూతాత్మలింగం కనిపిస్తున్నది. నవాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యాతిథి ఆది జీవలింగం. ఇక్కడ ఏదో జీవాత్మ కనిపిస్తున్నది. నువ్వు వాక్కుని మాటలను పట్టుకోకు, మాట్లాడుతున్న వాడిని పట్టుకో అంటే మాట్లాడేవాడెవడు? జీవాత్మ గదా! కాబట్టి ఇక్కడ జీవ స్వరూపం కనిపిస్తుంది. ఇక్కడ భూత స్వరూపం కనిపిస్తుంది. ఇక్కడ దేవతా స్వరూపం కనిపిస్తుంది. ఇప్పుడు దేవత అనుకోవాలా? పంచభూతాల్లో ఒకటనుకోవాలా? ఏదో జీవుల్లో ఒకటనుకోవాలా? అతః ఉపపన్నః సంశయః అందుకనయ్యా మాకు అనుమానాలు కూడా కలుగుతాయి. వీటిని కూడా క్లారిఫై చేసుకుందాం. గబక్కున ఒప్పుకోరాదు ఏదైనా. తత్ర ప్రసిద్ధేః వాయుః ప్రాణః ఇతి ప్రాప్తే ఉచ్యతే. ఈ మూడిట్లో కూడా మళ్ళీ ముఖ్యంగా ఇంద్రుడంటే ఎంతమందికి తెలుస్తుంది? ఈ జీవులు అంటే ఎంతోమంది ఉంటారు. కానీ ఉన్నది ఒకటి, తెలుస్తూ ఉన్నది ఒకటి కదా! తెలుస్తూ ఉన్నది ఒక్కటున్నది మనకి. దేవతా స్వరూపంలో, భూత స్వరూపంలో, ఏదో జీవ స్వరూపంలో ఒక్కటి ఉండాలి. అది మనకు తెలుస్తూ ఉండాలి అంటే ప్రాణమే గదా! కాబట్టి అది పైగా ప్రసిద్ధము. ప్రాణం అంటే ప్రాణవాయువులు అని మనకు బాగా ప్రసిద్ధంగా ఉన్న విషయం. అతహ మనము దాన్ని ఏమనుకోవాలి? ప్రాణం అనుకుందామా? అని అనుమానం రాగానే ఉచ్యతే చెప్పుకోవాల్సొస్తుంది మరి. ప్రాణశబ్దం బ్రహ్మ విజ్ఞేయం. ప్రాణమన్న శబ్దంతో బ్రహ్మనే తెలుసుకోవలసి ఉన్నది. కుతః ఎందుకు? తథా అనుగమాత్. తథా అనుగమాత్ అంటే దాన్నే అనుసరించే వేదవాక్యాలన్నీ అదే విషయము. ప్రాణం అంటే పరబ్రహ్మమే అని చెప్తూ ఉన్నది కాబట్టి అని ఈ తథా అనుగమాత్ అన్నది మన సూత్రంలోని భాగము. ప్రాణః తథా అనుగమాత్. ఇప్పుడు ఈ తథా అనుగమాత్‌ని చూస్తున్నాము. తదా హి తదా అదే విధంగా. ఏ విధంగా? పౌర్వాపర్యేణ పర్యలోచ్యమానే వాక్యే పదార్థానాం సమన్వయః బ్రహ్మ ప్రతిపాదనపరః ఉపలభ్యతే. పూర్వాపరాలన్నీ పూర్వం అంటే అంతకన్నా ముందు ఉన్నవి. పరము అంటే ఆ తర్వాత ఉన్నవి. ఇప్పుడు ఈ కౌశితకి బ్రాహ్మణంలో ఈ అధ్యాయంలో ముందు, వెనక చెప్పిన విషయాలన్నీ కలుపుకుని చూస్తే అసలు చెప్తున్నది మొత్తము బ్రహ్మ ప్రకరణము. అక్కడ చెప్తున్నది మొత్తము అన్ని వాక్యాలతో చెప్పబడుతున్న ఒకటే పదార్థము. అన్ని ఏది పట్టుకుని మనము సమన్వయం చేసుకున్నా గూడా బ్రహ్మనే ప్రతిపాదిస్తున్న వాక్యాలు ఉండడం చేత ఇది కూడా పరబ్రహ్మం గురించే చెప్పబడుతూ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఉపక్రమే తావత్ అది ఆ విధంగా ఉపక్రమించి వరం వృణీష్వ వరం కోరుకో అని ఇంద్రుడి చేత ఉక్తః ఇతి ఇంద్రేణ ఉక్తః ప్రతర్దనః మన ప్రతర్దనుడు పరమ పురుషార్థం వరం ఉపచిక్షేప. ఒక పరమ పురుషార్థాన్నే ఆయన వరంగా కోరుకున్నాడు. ఏదో ఒకటి కోరుకోలేదు. ఆయన కోరుకున్నది పరమ పురుషార్థం కోరుకున్నాడు. త్వమేవ మే వృణీష్వ యం త్వం మనుష్యాయ హితతమం మన్యసే ఇతి. ఏదైతే మనుషులకు హితతమమై ఉంటుందని నువ్వు అనుకుంటున్నావో దాన్నే నాకు నువ్వు వరంగా వరించు. అదే నాకు వరంగా ఇప్పించు అని కోరుకున్నాడు. తస్మై హితతమత్వేన ఉపదిశ్యమానః ప్రాణః కథం పరమాత్మాన స్యాత్. ఆయనకు ఆ విధంగా అడిగిన వాడికి ఏదైతే మనుషులకు హితతమమై ఉంటుందో అదే నాకివ్వు అని ఆయన అడిగితే అది కాకుండా వేరేదేదైనా ఇస్తారా ఎవరైనా? కాబట్టి అన్నింటికన్నా హితతమమైంది పరబ్రహ్మం కాక ఏదున్నది? తస్మై హితతమత్వేన. హితతమత్వంలో ఇంకా దీన్ని మించినదేదైనా ఉన్నదా పరబ్రహ్మాన్ని మించి? కాబట్టి ఆ విధంగా ఉపదేశించబడుతున్న ప్రాణము పరమాత్మ కథం న స్యాత్. పరమాత్మ కాకుండా ఎట్లా పోతుంది? నహి అన్యత్ర పరమాత్మ జ్ఞానాత్ హితతమ ప్రాప్తిః అస్తి. పరమాత్మ జ్ఞానం కాక ఇంక వేరే ఏ విధంగానైనా సరే
హితతమమన్నది ప్రాప్తించుకోవడం నాస్తి, కుదరనే కుదరదు. ఆయన ఏమడిగాడు? అన్నింటికన్నా హితతమమైనది ఏది ఉన్నదో అది నాకు వరంగా ఇమ్మంటే ఆయన ఒక ఉపదేశం చేశాడు. ఆ చేసే ఉపదేశము హితతమం కాకుండా పోదు. హితతమం అంటే పరబ్రహ్మం ఒక్కటే. ఆ పరబ్రహ్మ జ్ఞానమే కదా ఆయన ఇచ్చాడు వరంగా. ఆ పరమాత్మ జ్ఞానమే ఆ హితాన్ని, హితతమాన్ని కలిగిస్తుంది. అది కాక వేరేది ఏది అటువంటి హితతమాన్ని ఇవ్వదు. తమ్యేవ విదిత్వా అతిమృత్యుం ఏతి నాన్యపంథా విద్యతే అయనాయ అని శ్వేతాశ్వతరోపనిషత్తు ఏం చెప్తున్నది? దాన్ని విదిత్వా దాన్ని తెలుసుకుంటే మృత్యుం అత్యేతి మృత్యును దాటిపోతాడు వాడు. అన్యః పంథా వేరే మార్గము అయనాయ దీనికి నా విద్యతే లేనే లేదు. ఇంక వేరే మార్గమే లేదు దీనికి. దాన్ని తెలుసుకోవడం ఒక్కటే మార్గం. దాంతోటే మృత్యువుని దాటడం, అమృతత్వాన్ని పొందడం. ఇంక దీనికి వేరే మార్గమే లేదు అని ఇత్యాది శృతిభ్యః వేద వాక్యాలన్నీ చెప్తూ ఉన్నాయి. తథా సహ యః మాం వేద నహ వై తస్య కేన చ కర్మణా లోకః మీయతే న స్థేయేన న భ్రూణహత్యయా ఇతి ఆదిచ బ్రహ్మ పరిగ్రహే ఘటతే. ఎవరైతే ఆ నన్ను ఈ విధంగా తెలుసుకుంటాడో వాడు ఇంక ఏ కర్మల వల్ల గూడా ఈ లోకంలో మళ్ళీ తగులుకోడు. ఇంక వాడు దొంగతనం చేసినా సరే, భ్రూణహత్య చేసినా సరే, ఏదైనా సరే ఇంక వాడికి తాకదు అని చెప్తూ ఉన్న విషయాలు బ్రహ్మాన్ని మనం అక్కడ ప్రాణంగా తీసుకుంటేనే పనిచేస్తాయి. లేకపోతే అవి ఘటించవు, పనిచేయవు. పరబ్రహ్మం తెలిసిన వాడు పరబ్రహ్మమై ఉంటాడు. ఇంకా అటువంటి పరబ్రహ్మానికి ఏకమేవ అద్వితీయమై ఉంటే, రెండోదే నాస్తి అయి ఉంటే ఇంక స్థేయమేమున్నది? భ్రూణహత్య ఏమున్నది? అది కాక పరబ్రహ్మమని కాకుండా ఇంక ఏది వేరేది తీసుకున్నా గూడా ఇంక ఈ వేదవాక్యం పనిచేయదు. బ్రహ్మ విజ్ఞానేన హి సర్వకర్మ క్షయః ప్రసిద్ధః. పైగా బ్రహ్మ విజ్ఞానంతోటే సర్వకర్మలు క్షయమైపోతాయని ప్రసిద్ధంగా అందరికీ తెలిసిన విషయము. క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ముండకోపనిషత్తు కూడా చెప్తూనే ఉన్నది. తస్మిన్ పరావరే దృష్టే ఆ పరావరాన్ని ఎవరైతే చూస్తారో, దర్శిస్తారో ఇంకా వాడికి కర్మలన్నీ క్షయమైపోతాయి అని చెప్తూ ఉన్నది మన ఉపనిషత్తు. ఇత్యాద్యాసు శృతిషు ఇటువంటివి ఎన్నో ఉన్నాయి వాక్యాలు. ప్రజ్ఞాత్మత్వం చ బ్రహ్మపక్షే ఏవ ఉపపద్యతే. పైగా ఇదెంతవరకు చూసుకున్నాం మనము? హితతమత్వం కావాలంటే మాత్రం పరమాత్మ అయితేనే కుదురుతుంది. లేకపోతే కుదరదు. రెండోది ప్రజ్ఞాతత్వం. ప్రజ్ఞాత్మ అవ్వడం అంటే ప్రజ్ఞాస్వరూపం అయి ఉండడము పరబ్రహ్మగానే ఉంటేనే మాత్రమే జరుగుతుంది. లేకపోతే కుదరదు. ఎందుకంటే ప్రజ్ఞానం బ్రహ్మ కాబట్టి. నహి అచేతనస్య వాయోః ప్రజ్ఞాత్మత్వం సంభవతి. ఈ మన వాయువు పంచభూతాల్లో ఉన్న వాయువు అచేతనమైన జడ పదార్థం. దానికి ప్రజ్ఞ ఎక్కడున్నది? సొంతంగా ఆలోచించే శక్తి ఎక్కడున్నది దానికి గాలికి? కాబట్టి ప్రజ్ఞాత్మత్వం అన్నది వాయువుకు న సంభవతి కుదరదు. తథా ఉపసంహారే అపి ఈ మొత్తము అధ్యాయాన్ని ఉపసంహరిస్తూ కూడా మన కౌశితకి బ్రాహ్మణము ఆనందః అజరః అమృతః ఇతి ఆనందత్వాదీని న బ్రహ్మణః అన్యత్ర సంభవతి. అది నేను ఆనందము, అజరము, అమృతము అని చెప్పింది. ఈ ఆనందము, అజరము, అమృతము అన్నవి బ్రహ్మణః అన్యత్ర బ్రహ్మ కాకుండా వేరే విధంగా ఇంకెవ్వరికీ న సంభవతి కుదరనే కుదరదు. పైగా సహ న సాధునా కర్మణా భూయాత్ భవతి నవు ఏవ అసాధునా కర్మణా కనీయాన్యేషః హి ఏవ సాధు కర్మ కారయతి తం యమేభ్యః లోకేభ్యః ఉన్నినీషతే. ఏషః ఏవ అసాధు కర్మ కారయతి తం యమేభ్యః లోకేభ్యః అధోనినీషతే ఇతి
ఏషః లోకాధిపతిః ఏషః లోకేశః ఇతి చ. పైగా ఎవరైతే సాధు కర్మలు చేస్తారో, ఎవరైతే అసాధు కర్మలు చేస్తారో, అటువంటివన్నీ చూసుకుని వాటితో ఈ ఆత్మ అన్నది తగులుకోదు. కానీ సాధు కర్మలు చేసేవాడినేమో యమలోకం నుంచి పక్కకి తీసుకెళ్ళిపోతుంది. అసాధు కర్మలు చేసే వాళ్లకు ఆ యమలోకంలోకి తీసుకెళ్తుంది. ఈ విధంగా చెయ్యడానికి లోకాధిపతి అయి ఉన్నది అదే లోకేశుడై ఉన్నది అని పాపం మన ఉపనిషత్తు చెప్తున్నది. ఇవన్నీ చెయ్యాలంటే పరబ్రహ్మమే చెయ్యాలి మరి. సర్వం ఏతత్ పరస్మిన్ బ్రహ్మణి ఆశ్రీయమాణే అనుగంతుం శక్యతే న ముఖ్యే ప్రాణే. ఈ విధంగా కర్మలకు ఫలితాలను, పాపపుణ్య ఫలితాలను ఇచ్చి ఆ విధంగా వాటిని నడిపించేది సర్వం ఏతత్ పరస్మిన్ బ్రహ్మణి, పరబ్రహ్మలో మాత్రమే కుదురుతాయి. పరబ్రహ్మను ఆశ్రయించే ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్య ప్రాణ్యే న శక్యతే అనుగంతుం. మామూలుగా ముఖ్య ప్రాణము మనము ప్రాణవాయువులను ఏమంటామో, వాయువుల్లో పంచ ప్రాణాల్లో మొదటిది ప్రాణవాయువని. దాన్ని పెట్టుకుంటే ఈ రకంగా ప్రాణులకు వాటి కర్మల యొక్క పాపపుణ్య ఫలాలను ఇవ్వడము, ఆ విధంగా వాటిని నడిపించడము, ఇవన్నీ మామూలు వాయువు చేయగలదా జడ పదార్థము? తస్మాత్ ప్రాణః బ్రహ్మ. అందుకని ఈ అధ్యాయంలో చెప్తూ ఉన్న ప్రాణము బ్రహ్మమే అని మనం ఆ సూత్రాన్ని, ఆ భాష్యాన్ని పూర్తి చేసుకున్నాం. కానీ అప్పటికే అయిపోలేదు. మళ్ళీ మనకు ఒక అనుమానం వచ్చింది. దాన్ని ఈ సూత్రంలో చూస్తున్నాము. న వక్తుః ఆత్మా ఉపదేశాత్ ఇతి చేత్ అధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్. నువ్వు వాక్కును వాచం చూడకో, వక్తారం విద్యాత్ తెలుసుకో, మాటలు పట్టుకోకు, మాట్లాడుతూ ఉన్నవాణ్ణి పట్టుకో అంటే, మాట్లాడుతూ ఉన్నవాణ్ణి మనం ఒకవేళ పట్టుకుంటే వాడు జీవాత్మ అవుతాడు కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూసుకున్నాం? 3 చూసుకున్నాము. మూడిట్లో అది ఇంద్రుడు కావచ్చు, దేవతా స్వరూపము. అది గాలి కావచ్చు, ప్రాణస్వరూపం, ప్రాణవాయు స్వరూపం. అది జీవుడు కావచ్చు, జీవాత్మలింగం కదా. ఇప్పుడు ఇక్కడ ప్రాణం అన్న మాటలు వాడినప్పుడల్లా ఆ శబ్దానికి బ్రహ్మమే అర్థమని ఇందులో మనము తీర్మానించాము, సిద్ధాంతీకరించాము. ఇంకా తర్వాత ఇదొకటి ఉంది కదా, నా వాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యాత్ అనుంది కదా. మాటలను పట్టుకోకు, వాటిని తెలుసుకోవాలని ప్రయత్నం చేయకు, మాట్లాడుతున్న వాడిని పట్టుకోవడానికి ట్రై చేయనుంది కదా. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? అది జీవలింగం కదా కనిపిస్తున్నది అని మనకు అనుమానం వస్తే దాని గురించి డిస్కస్ చేసుకోవాలి కదా మరి. అట్లా ఒకవేళ అనుమానం వస్తే చేత్ అధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్. అధ్యాత్మ సంబంధమైన విషయాలే భూమంగా, బహుళంగా, ఎక్కువగా ఇక్కడంతా కనిపిస్తూ ఉండడం చేత ఇందులో ఈ అధ్యాయంలో కౌశితకి బ్రాహ్మణంలో మనము ఇక్కడ చెప్తున్న ఆ వక్తను కూడా బ్రహ్మంగానే పరిగణించాలి. అట్లా తీసుకుంటేనే ఈ మంత్రాలు పని చేస్తాయి. లేకపోతే చాలా సందేహాలు మిగులుతాయి. ఎందుకు అంటే జీవాత్మగా దాన్ని ఒకవేళ తీసుకున్నామంటే మాత్రం పరబ్రహ్మకు చెప్పినవన్నీ ఇందులో అక్కడక్కడ చెప్తున్నవి ఏవి పనిచేయవు. అది విషయం. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు నువ్వు తస్మాత్ ప్రాణః బ్రహ్మ అన్నావు గదా. అందుకని ప్రాణమే బ్రహ్మ అంటే ఏదైతే ప్రాణః బ్రహ్మ ఇతి ఉక్తం, ప్రాణమే బ్రహ్మ అని చెప్పబడ్డదో తద్ ఆక్షేపించబడుతుంది. మేము ఒప్పుకోము. పరం బ్రహ్మ అన్నది ప్రాణ శబ్దంతో చెప్పబడట్లేదు. నా అంటే కస్మాత్ ఎందుకు క్వశ్చన్ వచ్చింది నీకంటే, ఇదిగో వక్తుహు ఆత్మోపదేశాత్, అది చెప్తున్నవాడు నేను అని చెప్తాడు. నన్ను తెలుసుకో అంటాడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడి గురించి మనము చూసుకోవాలి, వక్త గురించి చూసుకోవాలి. వక్తా హి ఇంద్రః నామ కశ్చిత్ విగ్రహవాన్ దేవతా విశేషః స్వం ఆత్మానం ప్రతర్దనాయ ఆచచక్షే. ఆ చెప్తున్న వక్త ఎవరు?
ఇంద్రుడు. ఇంద్రుడు అన్న పేరున్నవాడు ఒకాయన ఒకానొకడు కశ్చిత్ విగ్రహవాన్ సాకారంతో ఉన్నవాడు ఒక దేవతా విశేషము. స్వం ఆత్మానం తనను ప్రతర్ధనుడికి చెప్తూ ఉన్నాడు. నన్ను తెలుసుకో అని చెప్తున్నాడు. ఒకానొక దేవతా విశేషము సాకార రూపము ఇంద్రుడు అన్న పేరున్న ఒక వక్త తనను గురించి తెలుసుకోమని ప్రతర్ధనుడికి చెప్తూ ఉంటే, మనము దాన్ని పరబ్రహ్మగా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే కొన్ని క్వెషన్స్ ఉన్నాయి మనకి. మాం ఏవ విజానీహి ఇతి ఉపక్రమ్య నా గురించి తెలుసుకో. మొత్తం అందరికీ మనుష్యులకు హితతమమైనది ఏదని మీరు మన్యసే అనుకుంటున్నారో అది నాకు చెప్పండంటే, ఇదిగో నా గురించి తెలుసుకో అని చెప్పాడాయన. మాం ఏవ విజానీహి ఏతత్యేవ అహం మనుష్యాయ హితతమం మన్యే అని చెప్తూ అక్కడ కూరుకోలేదు. ఆయన ఏమన్నాడంటే, అంటే నేను త్రిశీర్షుణ్ణి త్వాష్ట్రుడని ఒకాయనున్నాడు ఆయన్ని సంహారం చేశాను అని ఇంకేంటేంటో చెప్పుకుంటూ వచ్చాడాయన. ఇప్పుడు వీటిని పెట్టుకొని చూస్తే నాకు అనుమానంగా ఉందిక్కడ. మాం ఏవ విజానీహి నా గురించి తెలుసుకో అని ఉపక్రమ్య మొదలుపెట్టి, ప్రాణః అస్మి ప్రజ్ఞాత్మ ఇతి అహంకారవాదేన అహంకారంతోటి నేను ప్రాణమై ఉన్నాను. నేను ప్రజ్ఞా స్వరూపమై ఉన్నాను అని అహంకారంతో కూడిన వాక్కులు కనిపిస్తున్నాయి అక్కడ వక్తలో. సహ ఏషః వక్తుః ఆత్మత్వేన ఉపదిశ్యమానః ప్రాణః కథం బ్రహ్మ స్యాత్? ఇక్కడ ఆ చెప్తున్న వక్త నన్ను తెలుసుకో అని ఉపదేశం చేస్తూ ఉంటే, ఆ విధంగా చెప్పబడ్డ ప్రాణము బ్రహ్మము కథం స్యాత్ ఎట్లా అవుతుందయ్యా? నహి బ్రహ్మణః వక్తృత్వం సంభవతి. పైగా పోనీ ఆ వక్త నన్ను తెలుసుకో అని చెప్తూ ఉన్నాడు. చెప్పడం అన్నది పరబ్రహ్మకు కుదురుతుందా? కుదరదు కదా! అవాక్ అమనాహ అని బృహదారణ్యకోపనిషత్ ఇత్యాది శ్రుతిభ్యః మొదలైన శృతులన్నీ మనకు చెప్పాయి ఆల్రెడీ. దానికి నోరు లేదు అది మాట్లాడదు అని. కాబట్టి నోరు లేని ఆ పరబ్రహ్మము వక్త ఎట్లా అవుతుంది? వక్తృత్వం ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆ చెప్తున్నది నన్ను తెలుసుకో అని చెప్తున్నది వక్త అయి ఉన్నది పరబ్రహ్మం కాదు గాబట్టి, అక్కడ చెప్తున్నది ఇంద్రుడు. పైగా అహంకారంతోటి నన్ను తెలుసుకో అంటున్నాడు. కాస్త మనం ఇంద్రుడిని ఇంద్రుడిగా పట్టుకున్నామంటే మాత్రం అహంకారాన్ని పట్టుకుంటాం మనము. ఫాల్స్ ఇగోని పట్టుకుంటాము. మనము అన్న అహం బ్రహ్మాస్మి దాన్ని పట్టుకోలేము. కాబట్టి జాగ్రత్తగుండాలిక్కడ. అందుకని ఆలోచించుకుంటున్నాము. తథా విగ్రహ సంబంధిభిః ఏవ బ్రహ్మణి అసంభవద్భిః ధర్మైః ఆత్మానం తుష్టావా. అట్లానే విగ్రహ సంబంధిభిః ఆ దేహానికి సంబంధించిన విషయాలన్నిటిని పెట్టుకుని బ్రహ్మణి అసంభవద్భిః బ్రహ్మకు ఉండడానికి అవకాశమే లేని ధర్మాలన్నింటినీ తన ధర్మాలుగా చెప్పుకుంటూ తుష్టావ స్తుతించుకుంటూ ఉన్నాడు. నేనప్పుడు ఏం చేశానంటే ఒకానొక సమయంలో అదిగో ఆ త్రిశీర్షుడనున్నాడు. 3 తలలతో ఉన్నవాణ్ణి త్వాష్ట్రుణ్ణి అహం నేనే అహనం సంహారం చేశాను. పైగా ఉన్ముఖాత్ నేను అధోముఖుడినై ఉంటాను. పైగా అతీన్ శాలావృకేభ్యః ప్రాయచ్చం నేను అసలు వేదాలను దాటి ఉంటాను. ఇది ఏవం ఆదిభిః ఈ రకంగా ఆ సాకార రూపం ఒకటి దాని గురించి అవన్నీ గొప్పలు చెప్పుకుంటూ, స్తుతించుకుంటూ ఉన్నది. స్వోత్కర్ష చేసుకుంటూ ఉంటే, దాన్ని మనము పరబ్రహ్మమని ఎట్లా అంటాము? మాటలు లేని పరబ్రహ్మను. ప్రాణత్వంచ ఇంద్రస్య బలవత్వాత్ ఉపపద్యతే. పైగా నేను వాడిని చంపాను చూసావా? వీడిని చంపాను చూసావా? అంటే ఇదంతా బలానికి సంబంధించిన విషయము. ఇంద్రుణ్ణి బలానికి గుర్తుగానే మనం తీసుకోవలసి ఉంటుంది. బాగా అన్నింటికన్నా ఎక్కువగా బలంగా ఉన్నదేది మళ్ళీ ప్రాణమే. కాబట్టి ఈ ప్రాణత్వము ఉన్న ఇంద్రుడి యొక్క బలం గురించి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. ప్రాణః వై బలమితి విజ్ఞాయతే. ప్రాణమే బలం గదా! బలస్య చ ఇంద్రః దేవతా ప్రసిద్ధః. బలానికి ఇంద్రుడే గదా ప్రసిద్ధమైన దేవతగా చెప్పబడుతూ ఉంటాడు. యా చ కాచిత్ బలకృతిః ఇంద్రకర్మైవ తత్ ఇతిః వదంతి.
ఏదో ఆ బలంతో ఆయనేంటో ఎవరినో సంహారం చేశాడని ఆ ఇంద్రకర్మనే గదా ఇక్కడ చెప్తూ ఉన్నది. ప్రజ్ఞాత్మత్వం అపి అప్రతిహత జ్ఞానత్వాత్ దేవతాత్మనః సంభవతి. ఈ ప్రజ్ఞాత్వత్వము కూడా అప్రతిహత జ్ఞానత్వాత్ దేవతలకు కూడా ప్రజ్ఞాత్వత్వం అంటే ఇక్కడ ప్రజ్ఞాత్మ అని చెప్పారు గదా! ప్రజ్ఞాత్మ అని చెప్పుకున్నాడు. ప్రజ్ఞాత్మ అంటే ప్రజ్ఞానం, బ్రహ్మ అని మనకు తెలుసు. ప్రజ్ఞానం బ్రహ్మ గాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నది పరబ్రహ్మం అని బానే జెప్పావు పైన సూత్రంలో గాని, ఈ ప్రజ్ఞాత్మత్వము దేవతలందరికీ ఉంటుంది. దేవతలకు ఆ ప్రజ్ఞ ఉంటుంది మరి. అప్రతిహతం వాళ్ళకి గూడా అడ్డులేని జ్ఞానం ఉంటుంది. అప్రతిహత జ్ఞానాః దేవతాః ఇతి వదంతి. దేవతలు అప్రతిహత జ్ఞానులు. వాళ్ళకు అడ్డులేని జ్ఞానం ఉంటుంది అని చెప్తారు కూడా. కాబట్టి అదేం ప్రాబ్లమ్ లేదు. ఉండొచ్చు. ప్రాణం అంటే బలము. బలం కలిగిన వాడు ఇంద్రుడు. కాబట్టి ప్రాణం అంటే ఇక్కడ ఇంద్రుడని చెప్పుకోవాలి మనము. పైగా ఇక్కడ ఇంద్రుడు నా గురించి తెలుసుకో అని వక్తగా చెప్తున్నాడు. పరబ్రహ్మకు మాటలు లేవు. పైగా ఇక్కడ ప్రజ్ఞ అని చెప్తున్నది దేవతలకు కూడా ఉన్న లక్షణము. ఇన్ని కారణాలకి ఇక్కడ చెప్పబడుతున్నది ఇంద్రుడు. ఆ ప్రాణం అన్నది ఇంద్రుడు గాని, ప్రాణం అన్నది బ్రహ్మ గాదు. నిశ్చితే చ ఏవ దేవతాత్మ ఉపదేశే హితతమత్వాది వచనాని యథా సంభవం తద్విషయాణి ఏవ యోజయితవ్యాని. ఏవన్ నిశ్చితే ఈ విధంగా మనం నిర్ణయించుకున్నాక, ఇక్కడ చెప్పబడుతున్నది దేవతాత్మ ఉపదేశమే గాని పరబ్రహ్మోపదేశం కాదు. హితతమత్వము ఆదిగా కలిగిన వచనాలన్నింటినీ కూడా యథాసంభవం ఎట్లా కుదురుతుందో అట్లా ఆ విషయాలను గూడా ఇట్లానే యోజితవ్యాన్ని మనం కలుపుకొని అర్థం జేసుకోవాలి. అన్నిటిని ఇంద్రుడికి సంబంధంగానే మనం చూసుకోవాలి గానీ పరబ్రహ్మానికి గాదు. ఇంద్రుడిక్కడ వక్త, సాకార రూపము. అది ఒక దేవతా విశేషము. అది బాగా బలమున్నది. అది ప్రాణము. ఎందుకు అంటే ప్రాణమే బలము అందుకని. తస్మాత్ వక్తుః ఇంద్రస్య ఆత్మోపదేశాత్ న ప్రాణః బ్రహ్మ ఇతి ఆక్షిప్య ప్రతిసమాధీయతే. కాబట్టి ఇక్కడ చెప్తున్న వక్త ఇంద్రుడు తన గురించే తను ఉపదేశం జేశాడు. అక్కడ ప్రాణం అన్న శబ్దము పరబ్రహ్మం గురించి ఉపయోగించింది కాదున్నా అని ఆక్షేపణ వస్తే దానికి మరి సమాధానం జెప్పాలి కదా! బదులు జెప్పాలి. దాని గురించి చూద్దాము. అధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్ అన్నది ఈ సూత్రంలో మనకున్న విషయము. మనకు ఆ వక్త ఆత్మోపదేశం జేస్తున్నాడు. కాబట్టి ఆ వక్త గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాము. పరబ్రహ్మం గురించి అంటే అధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్ అని దానికి జవాబు ఈ సూత్రంలోనే ఉన్నది. ప్రశ్న అక్కడే ఉంది. జవాబు అక్కడే ఉంది. ఈ అధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్ గురించి ఇక్కడ చూద్దాము. అధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్. అధ్యాత్మ సంబంధమైన విషయాలే బహుళంగా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. అధ్యాత్మ సంబంధః ప్రత్యేగాత్మ సంబంధస్య భూమా బాహుళ్యం అస్మిన్ అధ్యాయే ఉపలభ్యతే. అధ్యాత్మ సంబంధమైనవి అంటే ప్రత్యేగాత్మ సంబంధమైన విషయాలు. పరాచీనాత్మ గాదు. బాహ్యంగా ఉన్న ఆత్మ గాదు. ప్రత్యేగాత్మ. దానికి సంబంధించిన విషయాలే భూమంగా అంటే బహుళంగా ఉన్నాయి అస్మిన్ అధ్యాయంలో అని అందుకని మనం దీన్ని పరబ్రహ్మగానే తీసుకోవాలి. ఎందుకు? యావత్ హి అస్మిన్ శరీరే ప్రాణః వసతి తావత్ ఆయుః ఇతి ప్రాణస్య ఏవ ప్రజ్ఞాత్మనః ప్రత్యక్ భూతస్య ఆయుష్ ప్రదాన ఉపసంహారయోః స్వాతంత్ర్యం దర్శయతి. ఎంతవరకైతే ఈ శరీరంలో ప్రాణం ఉంటుందో అంతవరకే ఆ శరీరం యొక్క ఆయువు అని మనకు ఈ కౌశితకి బ్రాహ్మణంలో చెప్పారు గాబట్టి. ప్రాణస్య ఏవ ప్రజ్ఞాత్మనః ఎంతవరకు అది ఉంటుందో అంతవరకే ఆయువు ఉంటుంది. అంటే ఆ ప్రాణానికి ప్రజ్ఞ కూడా ఉండాలి. జ్ఞానం ఉండాలి. మామూలుగా ప్రాణానికి, జడ పదార్థానికి, వాయువులకి జ్ఞానం ఉండదు. ఇక్కడ ప్రాణానికి ప్రజ్ఞ ఉండాలి. ఆ ప్రత్యగ్భూతమైన ప్రత్యేగాత్మకే ఆయుష్ ప్రదానము, ఉపసంహారము అన్న స్వాతంత్ర్యం ఉంటుంది. ఆ ప్రాణం ఎంత వరకు ఉంటుందో ఆయువు అంతవరకే అంటే
ఆయువు ఎంతవరకు ఉంటుంది? ఎప్పుడు ఉపసంహరించబడుతుంది? ఆయువు యొక్క ప్రధానము ఉపసంహారం అన్నది స్వతంత్రంగా ఆలోచించి చేయవలసిన ప్రజ్ఞాత్మ యొక్క పద్ధతి. అది ప్రాణానికి ఉండే అవకాశం లేదు. నా దేవతా విశేషస్య పరాచీనస్య అట్లానే పరాచీనమైన, పరాంముఖమైన దేవతా విశేషానికి బయట ఉన్న దేవతా విశేషానికి, బాహ్యానికి ఈ అవకాశం లేదు. ప్రత్యేగాత్మకు మాత్రమే ఆ స్వతంత్రత ఉంటుంది. తథా అస్తిత్వే చ ప్రాణానాం నిశ్రేయసం ఇతి అధ్యాత్మం ఏవ ఇంద్రియాశ్రమం ప్రాణం దర్శయతి. ప్రాణం ఉంటేనే నిశ్రేయసము. ప్రాణం లేకపోతే ఇంకేముంది? ఇంకేమీ లేదు. ఇంక శ్రేయస్సు ఏముంది? ప్రాణం ఉండడమే శ్రేయస్సు, మంగళము. ప్రాణం లేకపోతే ఇంకేమీ లేదు. కాబట్టి నిశ్రేయసం దేని గురించి చెప్తారు? ఆధ్యాత్మ గురించే చెప్తారు. అధ్యాత్మ గురించే చెప్తారు కాబట్టి, అధ్యాత్మం ఏవ ఇంద్రియాశ్రయం ప్రాణం దర్శయతి. అధ్యాత్మమే ఇంద్రియాలకి ఆధారమై ఉన్నది. అది ప్రాణం అని చూపిస్తున్నారు. తథా ప్రాణః ఏవ ప్రజ్ఞాత్మ ఇదం శరీరం పరిగృహ్య ఉద్ధాపయతి. ఈ ప్రాణమే, ఆ ప్రజ్ఞాత్మే, ప్రజ్ఞాస్వరూపమే ఈ శరీరాన్ని పరిగృహ్య పట్టుకుని ఉంచుతుంది. అది ఉద్ధాపయతి లేపుతుంది. నవాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యాత్. వాక్కులను తెలుసుకోవాలనుకోకు, వక్తను తెలుసుకో అని ఉపక్రమించి అదేం చెప్తున్నది? తథ్యథా రథస్య అరేషు నేమిః అర్పితా నాభౌ అరాః అర్పితాః ఏవం ఏవ ఏతాః భూతమాత్రాః ప్రజ్ఞామాత్రాసు అర్పితాః ప్రజ్ఞామాత్రాః ప్రాణేషు అర్పితాః సహ ఏషః ప్రాణః ఏవ ప్రజ్ఞాత్మా ఆనందః అజరః అమృతః ఇతి విషయేంద్రియ వ్యవహారనాభిభూతం ప్రత్యేగాత్మానం ఏవ ఉపసంహరతి. అదేం చేస్తుంది? నువ్వు వాక్కుని తెలుసుకోవాలనుకోకు, వక్తను తెలుసుకో అని మొదలుపెట్టి, యథా ఏ విధంగానైతే రథస్య అరేషు, రథం యొక్క అరలు, స్పైక్స్, ఆ వీల్‌కి చక్రానికి ఉన్న స్పైక్స్ అరలు, నేమిః అర్పిత, నేమికి ఆధారమై ఉంటాయో, నేమి అంటే రథానికి, ఆ చక్రానికి ఉన్న అంచు. ఆ చక్రానికి ఉన్న అంచు ఏదున్నదో చివరన అది తిరుగుతూ ఉంటే భూమికి తాకుతూ ఉంటుంది గదా! ఆ అంచు నేమి. అవన్నీ అరలను తగులుకుని ఉంటాయి. ఈ అరలన్నీ ఆ నాభిని మధ్యలో ఉన్న యాక్సిస్‌ని తగులుకుని ఉంటాయి. ఏవం ఇట్లానే భూతమాత్రాలన్నీ ప్రజ్ఞామాత్రాలతో తగులుకుని ఉంటాయి. పంచభూతాలు, పంచతన్మాత్రలు అవన్నీ ప్రజ్ఞామాత్రాల్ని తగులుకుని ఉంటాయి. ప్రజ్ఞామాత్రాలన్నీ వెళ్లి ప్రాణాన్ని తగులుకుని ఉంటాయి. ఆ ప్రాణమే ప్రజ్ఞాత్మ. అదే ఆనందము, అదే అజరము, అదే అమృతము అని విషయేంద్రియ వ్యవహారాలన్నింటినీ నాభీభూతంగా చూపిస్తూ ప్రత్యేగాత్మానం ఏవ ఉపసంహరతి. ప్రత్యేగాత్మానం గురించే, ప్రత్యేగాత్మ గురించే చెప్తూ అది అక్కడికి ఉపసంహరించింది. సహమే ఆత్మ ఇతి విద్యాత్. ఆ నన్ను ఆత్మగా తెలుసుకోవలసి ఉంటుంది అని ఉపసంహారం చేసింది కదా! ఇతి చ ఉపసంహారః ప్రత్యేగాత్మ పరిగ్రహే సాధుః న పరాచీన పరిగ్రహే. ఈ విధంగా చెప్పి ఆపింది ఎక్కడ? ప్రత్యేగాత్మని గురించి తీసుకుంటేనే మనకు అది ఆనందం, అజరమని, అమృతమని చెప్పి ఆపింది పనిచేస్తుంది. దానికి మాత్రమే అది సాధు, చక్కగా కుదురుతుంది. పరాచీన పరిగ్రహేణ, వేరే ఇంకేమైనా ప్రత్యేగాత్మ గాకుండా ఇంక వేరే ఏ ఆత్మలను తీసుకున్నా గూడా, జీవాత్మ, దేవతాత్మ, ముఖ్య ప్రాణాత్మ, భూతాత్మ అని ఏది తీసుకున్నా గూడా, ముఖ్యంగా మిగిలినవన్నీ ఎట్లా ఉన్నా గూడా, చివరగా అది ఉపసంహారం చేస్తూ ఆ అధ్యాయాన్ని ఆనందం, అజరం, అమృతం అన్నది మాత్రం పనిజేయదు. ప్రత్యేగాత్మగా తీసుకుంటేనే, పరబ్రహ్మంగా తీసుకుంటేనే అది పనిజేస్తుంది. అయమాత్మ బ్రహ్మ సర్వానభూః అని
బృహదారణ్యకోపనిషత్తు కూడా ఈ ఆత్మే బ్రహ్మము అని చెప్పింది. ఇది చ శృత్యంతరం, వేరే శృతిలో కూడా బృహదారణ్యకంలో కూడా ఇట్లా ఉంటుంది. తస్మాత్ అధ్యాత్మ సంబంధ బాహుళ్యాత్ బ్రహ్మోపదేశ ఏవ అయం నా దేవతాత్మోపదేశ. కాబట్టి అధ్యాత్మ సంబంధమైన విషయాలే బహుళంగా ఇక్కడ ఉండడం చేత ఇక్కడ చెప్పబడుతున్నది బ్రహ్మోపదేశమే, దేవతాత్మోపదేశమో ఇంకా వేరే ఉపదేశాలు కావు అని మనము దీంతో ఈ సూత్రాన్ని, ఈ భాష్యాన్ని కూడా పూర్తి చేసుకున్నాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారము 30వ సూత్రంతో చూసుకుంటూ వెళ్దాము. ఇంకొక 2 సూత్రాలే మిగిలాయి ఇందులో, ఈ అధ్యాయంలో, ఈ పాదంలో. ఇంక ఈ 30, 31 సూత్రాలు పూర్తి చేసుకున్నామంటే ప్రథమోధ్యాయం ప్రథమ పాదము పూర్తవుతుంది. ఆ తర్వాత మనము తర్వాత పాదంలోకి ప్రవేశించొచ్చు. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.